వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. ఈదురు గాలులు వడగళ్ల వాన రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వరి, మొక్కజొన్న పంటలు ఎకరాల్లో నష్టపోయాయి. పంట నేలమట్టం కావడంతో ఆగ్రహించిన రైతులు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. బోధన్ నియోజకవర్గం జిల్లా రూరల్ ప్రాంతం రైతులు కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టం తీవ్రత ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా అంచనా వేయకపోవడం దారుణమన్నారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా ఈ 2000 ఎకరాల పంట నష్టపోయిన రైతులందరూ కూడా కలెక్టర్ గారిని కలవడానికి, ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధి కానివ్వండి, లేకపోతే స్థానిక ఆఫీసర్స్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానివ్వండి, వాళ్ళ పంటల పొలాలకి వచ్చి చూసి జరిగిన నష్టం ఏంటని అడిగిన పాపాన పోలేదు. కాబట్టి మాత్రమే రైతులంతా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ చూడడానికి రావడం జరిగితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి పర్మిషన్ లేదని చెప్పేసి గేట్ దగ్గర ఆపేసి రైతులను మాత్రం ఆపేసి మిగిలిన వాళ్ళందరినీ లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం.